మేము పత్తి వ్యాపారమే చేస్తున్నాం. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే, ఆ జిల్లా కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు, అక్కడ ఓటర్ కాదు, ఆ నియోజకవర్గం కాదు, మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి. ఈ ఒకసారి చూడండి, పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు. మామూలుగా ఏమో సార్ మాకు కనపడదు అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన. అట్టా ఆయనకి నల్ల కళ్ళజోడు పెట్టేశాడు. మంత్రి అవ్వకముందు లేదా కళ్ళజోడు, మంత్రి అయ్యాక వచ్చింది. అంతకుముందు మామూలుగా ఉండేవాడు. మంత్రి అయ్యాక మామూలుగా నల్ల కళ్ళజోడు, ఎవడో కనపడకుండా, ఆయన కళ్ళు ఎవడో కనపడకుండా, ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలియకుండా కళ్ళజోడు పెట్టాడు. అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు. అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజకవర్గం, ఊరి పేరు ఒంటిమిట్ట మండలం, ఊరి పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో. అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడుతుంటే నేను ఆ డీఐజీ గారిని అడుగుతున్నా, ఆ మంత్రి మీద కేసు కట్టారా? ఎందుకు కట్లా? పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు, ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టరా? వెళ్ళటమే కాకుండా బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి కొడితే, బయటికి తోసేస్తే కేసు కట్టరా? ఎవడ పత్యాపారం చేస్తున్నాడు మరి ఇప్పుడు? ఎవడ పత్యాపారం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా? మరి ఇక్కడ పత్యాపారం ఎవడు చేస్తున్నాడు? ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా? కనపడదా? పెన్నుల్లో ఇంకు లేదా? ఇంతవరకు కేసు కట్టినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయరా? షోకాజ్ నోటీస్ ఇవ్వరా? మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు, మీరు సంకలు గుద్దుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా?